అందుకే క్లియర్గా చెప్పాడు అనమాట ఈ మాటలన్నీ. పట్టుదల ఉండాలి, విసుగొద్దు, నిలకడగా ఉండు. ఈ 3 కలిగి ఉండి నువ్వు ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, నిరంతరం పరిష్కారం కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గర నుండి ఏదో ఒక జవాబు ఖాయం. అస్సలు జవాబు ఇవ్వకుండా అయితే దేవుడు ఉండడు. ఖచ్చితంగా ఏదో ఒక జవాబు ఇస్తాడు. ఏమనంటే, నువ్వు అడిగినది యుక్తమైనదే, అది నీకు క్షేమకరమైనది అయితే తప్పకుండా ఆమేన్ అంటాడు. అది వెంటనే నీకు అందుబాటులోకి వచ్చింది. అలా కొన్ని జరిగినాయి నీకు. కొన్ని నువ్వు అడిగిన వెంటనే పొందుకున్నావు. కొన్ని వారాల్లో పొందావు, కొన్ని నెలలో పొందావు, కొన్ని అయితే సంవత్సరాల్లో పొందావు, కొన్ని అయితే అసలు మర్చిపోయావు కూడా ప్రార్థన చేసి. నువ్వు అంత దీర్ఘకాలం పట్టింది, అయినా పొందావు నువ్వు. ఇప్పుడైతే కొన్నిటి కోసం కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అయినా రిజల్ట్ రాలా. అయితే దేవుని దగ్గర నుండి ఏదో ఒక జవాబు అయితే కన్ఫామ్. ముందు చెప్పాను, ప్రార్థన కన్ఫామ్గా దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. మన విజ్ఞాపనలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. పరిశుద్ధుల ప్రార్థనలన్నీ ధూపద్రవ్యములతో కలపబడి దేవుని సన్నిధికి చేరిందయని ప్రకటన గ్రంథం 8 సాక్ష్యం ఇస్తుంది.